కానీ నా వైపు నుంచి నాకు ఇది ఇబ్బంది, లేకపోతే నాకు ఇది నేను ఇలా అనుకోలేదు పుష్ప అని అంటే తను రిసీవ్ చేసుకునే ఎండ్లో కూడా ఉంటాడు. మీరు ఇందానికి పుష్ప అని చెప్తున్నారు, అంత అల్లు అర్జున్కి వెళ్తుందేమో క్రెడిట్. అంజలి బహిష్కరణ పుష్ప అని చెప్పండి. బహిష్కరణ పుష్ప. శివయ్య గారు సారీ ఫాస్ట్గా వెళ్ళాలంటున్నారు. నేను కూడా ఇప్పుడు ఆయన గురించి చెప్పాలంటే ఒక సీన్ ఉంది, హ్యాంగింగ్ సీన్. చెట్టు మీద నన్ను కట్టేసి అక్కడ హ్యాంగ్ చేస్తున్నారు, కెమెరా ఎక్కడో దూరంలో పెట్టారు ఢిల్లీలో. శ్రీతేజ్ మైండ్లో రన్ అవుతుంటుంది అది. అది ఐఎమ్ హ్యాంగింగ్ సార్, ఓకే ఓవర్ సార్, 2 minutes అరౌండ్ 8 minutes హ్యాంగింగ్ దేర్. అయిపోయింది సార్. ఆల్మోస్ట్ అక్కడ డ్రోన్ వస్తుంది, ఢిల్లీలో తీస్తున్నారు. దానికి కావాల్సింది బహిష్కరణ గురించి ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు చెవులు ఎలా ఉంటున్నాయి శివయ్య? మీరే చెప్పాలి. థ్యాంక్ యూ. బాగా అనిపిస్తుంది. నేను ఇలాంటి ఒక జోన్లో ఇప్పటిదాకా ఒక క్యారెక్టర్ చేయలేదు. కొంచెం డ్రమాటిక్గా ఇలా డైలాగ్ పరంగా మాట్లాడి, అండ్ ఈచ్ లైన్ ఇస్ కిల్లర్ లైన్. అండ్ శ్యామ్ గారు రాసింది ఎవ్రీథింగ్ ఇస్ అ స్టాండ్ అవుట్ లైన్. డైలాగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ అమేజింగ్. ఎస్ సో థ్యాంక్ యూ. ముఖేష్ ఒకటి లాస్ట్. ముఖేష్ నిన్న ఎలా చూసి ఎలా అప్రిషియేట్ చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మా అందరికి తెలుసు. మీడియా పాయింట్లో మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నారు మేడం. ట్రైలర్ చూపించాడు ఒక 1.5 year బ్యాక్, ఒక చిన్న టీజర్ ఒక చిన్న 1 year బ్యాక్ చూపించినప్పటి నుంచి కూడా హాన్ చేస్తూ ఉంది ఈ క్యారెక్టర్ డ్రివెన్. దీన్ని చేస్తున్నప్పుడు నీకు ఏ ధైర్యంతో ఇంత ఒప్పుకుని చేసావు ముఖేష్? ఏ పాయింట్ నచ్చింది నీకు ఇందులో? పాయింట్ అంటే నేను నేటివిటీ స్టోరీస్ని ఎక్కువ బిలీవ్ చేస్తాను. అంటే నేను చూసినవో, నేను ఇంపాక్ట్ అయినవో, దగ్గరలో చూసినవో. సో నాకు నా మీద కంటే కథ మీద ఉన్న దాని మీద ఉన్న ఏమంటారు నమ్మకం అంటారు, ఆ నమ్మకాన్ని నేను తీసుకెళ్ళి వీళ్ళ దగ్గర ప్యూర్గా అమ్మేశాను. డైరెక్ట్గా పెట్టేశాను మార్కెట్లో. సో అది అంజలి గారికి 15 minutesలో ఓకే అయిపోయింది. రవీంద్ర విజయ్ గారికి కరోనాలో నుంచోబెట్టి ఆయన కరోనా వచ్చినా సరే చెప్పేశాను. సో ఆయనకు డౌట్స్ ఉన్నాయి, క్లియర్ చేశాను. శ్రీతేజ్ ఎవ్రీబడి. సో నాకు అమ్మాలి అని నేను ఫిక్స్ అయినప్పుడు వెనక ముందు తగ్గకూడదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చేశాను.